పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య అమెరికాకు జరిగిన ఆస్తి ప్రాణ నష్టంపై అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా ప్రభుత్వం పైకి చెబుతున్న లెక్కల కంటే వాస్తవ నష్టం చాలా రెట్లు ఎక్కువగా ఉందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ తన తాజా పరిశోధనలో వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుండి ఇరాన్ విడుదల చేసిన సుమారు 128 ప్రామాణిక ఉపగ్రహ చిత్రాలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే ఈ నివేదికను రూపొందించారు. నిజానికి యుద్ధ నష్టం బయటపడకుండా ఉండేందుకు అమెరికా తాజా ఉపగ్రహ చిత్రాలను విడుదల చేయవద్దని ట్రంప్ బృందం వాణిజ్య సంస్థలైన వాంటోర్, ప్లానెట్లను కోరినట్లు సమాచారం. అయితే ఇరాన్ విడుదల చేసిన హై రిజల్యూషన్ చిత్రాలను విశ్లేషించిన వాషింగ్టన్ పోస్ట్ అవి ఏమాత్రం ఎడిట్ చేసినవి కావని సాంకేతిక పరీక్షల ద్వారా నిర్ధారించుకుంది. గల్ఫ్ దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లతో విరుచుకుపడడంతో భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఖతార్, బెహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లోని వ్యూహాత్మక స్థావరాలు ఇరాన్ దాడులకు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ఈ దాడుల తీవ్రత ఎంతలా ఉందంటే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన పట్టును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్న ధ్వంసమైన రన్వేలు, కాలిపోయిన భవనాలు యుద్ధ బీభత్సాన్ని కళ్లకు కడుతున్నాయి. అమెరికా తన ప్రతిష్టను కాపాడుకోవడానికి నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ విశ్లేషణ ప్రకారం ఈ నష్టం కేవలం భవనాలకే పరిమితం కాకుండా అమెరికా రక్షణ కవచాన్ని సైతం చిన్నాభిన్నం చేసింది. ఈ దాడుల ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల్లో సుమారు 228 ముఖ్యమైన నిర్మాణాలు, అత్యంత ఖరీదైన యుద్ధ పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రక్షణ వ్యవస్థకు కీలకమైన రాడార్ కేంద్రాలు, భారీ విమాన హ్యాంగర్లు, ఇంధన నిల్వ కేంద్రాలను ఇరాన్ వ్యూహాత్మక దాడులతో నేలమట్టం చేసింది. సౌదీ అరేబియా, జోర్డాన్, యుఏఈల్లో ఉన్న అమెరికా స్థావరాల్లోని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సైతం ఇరాన్ క్షిపణుల ముందు తలవంచక తప్పలేదు. కొన్ని చిత్రాల్లో అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ విమానాలు మంటల్లో కాలిపోవడం పశ్చిమ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వినాశనం నుంచి కోలుకుని ధ్వంసమైన సైనిక స్థావరాలను తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి అమెరికాకు సుమారు $50 బిలియన్, అంటే భారత కరెన్సీలో సుమారు 4.7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఖరీదైన యుద్ధ ట్యాంకులు, సాంకేతిక పరికరాలు పనికిరాకుండా పోవడంతో అమెరికా సైన్యానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ నష్టం కేవలం ఆర్థిక పరమైనదే కాకుండా భవిష్యత్తులో యుద్ధ నిర్వహణ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేయనుంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు అమెరికా యాంటీ మిసైల్ వ్యవస్థల కళ్లుగప్పి మరీ దాడులు చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా అమెరికా నిర్మించుకున్న సైనిక సామ్రాజ్యం ఇప్పుడు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.